ఆదివారం జరగబోయే న్యూజిలాండ్ భారత్ మ్యాచ్ కోసం అందరూ ఎదురు చూస్తున్నారు. అయితే ఇక్కడ టీమిండియాలో చాలామంది కోరుకుంటున్నది ఏంటంటే అభిషేక్ శర్మ మార్పు. అభిషేక్ శర్మ అయినా మారాలి, లేదా అతన్నైనా మార్చాలి. అలాగే వరుణ్ చక్రవర్తి, నిన్న మనం గెలుపు నల్లేరు మీద నడకేమీ కాదు, అది చాలా 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 క్లిష్టమైనటువంటి గెలుపు. మనమేం వాళ్ళని చిత్తుగా ఓడించలేదు. 254 టార్గెట్, కానీ ఏం చేశారు వాళ్ళు? ఈ సునాయాసంగా కొట్టేశారు. సో ఇలాంటి పరిస్థితుల్లో మన యొక్క బౌలింగ్ అనేది మారాలి. ముఖ్యంగా బూమ్రా, హార్దిక్ పాండ్యా వీళ్ళిద్దరు కనుక లేకపోతే నిన్న మ్యాచే లేదు. వాళ్ళు ఏదో దేవుడి దయ వల్ల మొత్తానికి చివరగా బూమ్రా చాలా కట్టడి చేశాడు, దానికి హార్దిక్ పాండ్యా సపోర్ట్ చేశాడు. లేకపోతే వరుణ్ చక్రవర్తి ఇచ్చినటువంటి స్కోర్ అంతా ఇంత, కేవలం 4 ఓవర్లో 62 స్కోర్ ఇచ్చాడు, 1 వికెట్ తీశాడు. ఏంటి ఉపయోగం? ఇక మనం దూబేకి కూడా లాస్ట్కి ఇచ్చారు. దూబేకి ఇచ్చినప్పుడు మరొక 2 బాల్లు ఉన్నా, లేదా మనోడు ఒక 2 వైడ్లు వేసిన పరిస్థితి ఏంటి? లేదా నో బాల్స్ వేస్తే పరిస్థితి ఏంటి? అది ఒక నిజంగా చెత్త నిర్ణయం. మరి ఏదైనా అనుకోండి, కానీ మనం చూసే వాళ్ళకి ఆ టెన్షన్ తెలుస్తుంది. వాళ్ళకి ఆ టెన్షన్ ఉందో లేదో కానీ చూసే వాళ్ళకి మనకు మాత్రం గుండె ఆగిపోయినంత పని. నిన్న చివరికి బాల్స్ లేవు కాబట్టి నువ్వు కొట్టుకో 6లు అన్నాం, కానీ మరొక 2 బాల్లు ఉంటే ఏంటి పరిస్థితి? కాబట్టి అభిషేక్ శర్మనైనా మార్చాలి, లేదా అతడి మార్పు అయినా కావాలి మనకి. అంటే అతడైనా మారాలి, అతడినైనా మార్చాలి. అలాగే వరుణ్ చక్రవర్తి ప్లేస్లో ఇంకెవరినైనా తీసుకురావాలి. ముఖ్యంగా వరుణ్ చక్రవర్తి ప్లేస్లో కులదీప్ని తీసుకొచ్చి పెడితే బెటర్. ఆ విధంగానైనా చెయ్యాలి, ఇదైనా చెయ్యాలి. లేదనుకుంటే అభిషేక్ని ఎలాగో వీళ్ళు మార్చమంటున్నారు. టీమిండియా ఏమంటుందంటే మేము అభిషేక్ని అయితే మార్చము, అతడి యొక్క ఆట తీరు మాకు తెలుసు కాబట్టి ఖచ్చితంగా లాస్ట్ ఫైనల్ మ్యాచ్ ఏదైతే ఉందో అది అతడిదే కావచ్చు అన్న విధంగా సంజు శాంసన్తో పాటు సూర్యకుమార్ యాదవ్ అందరూ అతనికి సపోర్ట్ చేస్తున్నారు. ఎలాగో మొత్తం అయిపోయింది కాబట్టి టీంలో ఒకరు పెర్ఫార్మెన్స్ చేయడం చేయకపోవడం అనేది ఉండదు. టీం అంతా ఏకపక్షంగా ఉండడం వల్ల గెలిపే తప్ప ఒక్కరి వల్ల ఏం కాదులే అన్న విధంగా మాట్లాడుతున్నారు. కానీ ఒక్కరి వల్ల అవుద్ది. ఒక్కొక్కసారి మొన్న సంజు శాంసన్, నిన్న బూమ్రా, అలాగే మన బ్యాట్స్మెన్స్. అదే అభిషేక్ కొంచెం 4 బాధితే ఇంకా స్కోర్ పెరిగేది, దానివల్ల మనకు ఒత్తిడి తగ్గేది. రేపు అభిషేక్ని ఎలాగో ఆడిస్తున్నారు కాబట్టి ఆదివారం రోజు కనీసం ఫస్ట్ బ్యాట్స్మెన్కి కాకుండా ఇషాన్ని, ఇటువైపు ఏమొచ్చేసి సంజు శాంసన్ని దింపేసి 1-2 డౌన్లోన అభిషేక్ని దింపితే బెటర్. దానివల్ల కొంచెం మార్పు వచ్చే అవకాశాలు అయితే ఉంటాయి. అలా కాకుండా స్టార్టింగ్లోనే అభిషేక్ని దింపేసి వాడేమొచ్చేసి ఒక 5-10 చేసి ఇంటికి వచ్చేస్తే దానివల్ల మొత్తం టీం మీద ఒత్తిడి పడుతుంది. కానీ ఇప్పుడు మరి టీమిండియా మాత్రం వాళ్ళని మార్చమంటుంది. సరే, మంచిదే, చూద్దాం ఏ విధంగా ఉంటుందా.